రథసప్తమి నాడు తప్పక వినవలసిన కథ. సబ్స్క్రైబ్ చాగంటి మల్టీ తెలుగు. పూర్వం ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణ భగవాన్ని రథసప్తమి విధానాన్ని గురించి వివరించమని కోరుతాడు. అప్పుడు కృష్ణుడు వ్రత కథతో సహా వ్రత విధానాన్ని వివరిస్తాడు. కాంబోజ్ దేశాన్ని యశోవర్ధనుడు అనేటువంటి రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు లేక లేక వృద్ధాప్యంలో ఒక కుమారుడు జన్మించాడు. కొడుకు పుట్టాడన్నటువంటి సంతోషం కొద్ది సమయంలో మాత్రమే ఆ రాజుకు దక్కింది. పుట్టినటువంటి బిడ్డ ఏదో ఒక రోగంతో ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాట. జబ్బున పడ్డటువంటి కొడుకును చూసి రాజుకు దిగులు వేస్తూ ఉండేది. ఎన్ని వైద్యాలు చేయించినా కూడా ఫలితం లేకపోయేసరికి ఋషులను పిలిపించి తన కుమారుడు కలిగినటువంటి అనారోగ్యాన్ని గురించి చెప్పి విరుగుడు తెలియజేయమని కోరుతాడు. దానికి వారు, ఓ రాజా, వీరు పూర్వజన్మలో వైశ్య కులమంలో జన్మించి మిక్కిలి లోభత్వంతో ఉన్నారు. అందుచేత ఈ విధంగా ఈ జన్మలో జన్మించాల్సి వచ్చిందయ్యా. ఈ రోగ నివారణకు రథసప్తమి రోజున జరిగేటువంటి వ్రతాన్ని చూసినంత మాత్రం చేతనే వారి పాతకాలన్నీ తొలగిపోతాయి అని సెలవిస్తారట. దానికి రాజు ఆ వ్రత విధానాన్ని తెలుపమని కోరగా, మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి షష్ఠి తిథి గృహస్థి వ్రతాన్ని ఆచరిస్తానని తలుచుకోవాలి. పవిత్రమైనటువంటి జలాల్లో కానీ, నదుల్లో కానీ, చెరువులో కానీ తెల్లని నువ్వులతో యథావిధిగా స్నానాన్ని ఆచరించాలి. ఇలవెలుపులకు కులదేవతలకు మొక్కుకుని అటు పిమ్మట సూర్యదేవాలయానికి వెళ్ళి సూర్యునికి నమస్కరించి పుష్పాలు, ధూపము, దీపము, అక్షంతలతో సూర్యప్రీతి వరకు పూజ నిర్వహించాలి.